బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఇక వర్షానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఫోన్లో రామకృష్ణ. దీపిక, దాదాపుగా గ్రేటర్ వ్యాప్తంగా కూడా 2 గంటల పాటు భారీ వర్షం నమోదవడం జరిగింది. అత్యధికంగా కూడా ఇటు షేర్లింగంపల్లితో పాటు మాదాపూర్ జోన్ ఏవైతే ఉన్నాయో ఈ పరిధిలోనే ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. ఇటు షేర్లింగంపల్లి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు దాదాపుగా ప్రతి ప్రాంతంలో కూడా వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ పూర్తి స్థాయి అప్రమత్తం అవడం జరిగింది. వాస్తవానికి ఈ రోజు వాతావరణ శాఖ ఇచ్చిన సూచన మేరకు ఎలాంటి వర్షపాతం కానీ ఏది లేదు అనేది వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. కానీ సాయంత్రం తర్వాత అంటే 4-5 గంటల తర్వాత మొత్తం క్యూలో నింబస్ మేఘాలు ఏర్పడి హఠాత్తుగా వర్షం అయితే కురవడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ పూర్తి స్థాయి అప్రమత్తం అవడం జరిగింది. హఠాత్తుగా కురిసిన వర్షపాతంతో ఇటు జిహెచ్ఎంసీ పూర్తి అప్రమత్తం అవడంతో పాటు ఎమర్జెన్సీ మాన్సూన్ టీంలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రంగంలోకి అయితే దింపడం జరిగింది. వాస్తవానికి ఈ రోజు సెలవు దినం కావడంతో పెద్దగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడలేదు. అదే సమయంలో ఎక్కడైతే నీరు నిలిచిన ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటి కూడా వెంటనే క్లియర్ చేయడం జరిగింది. మొత్తం 142 వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి వద్దకు వర్షం కురిసిన వెంటనే జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం వాటన్నింటి కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేయడం జరిగింది. మరోవైపు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వెంటనే ఆమె స్పందించడం జరిగింది. వర్షం నమోదవుతున్న నేపథ్యంలో భారీ వర్షం మరొక గంట పాటు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఆమె నగరవాసులకు సూచించడం జరిగింది. మరోవైపు ఏదైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేకపోతే చెట్లు కూలిపోవడం ఇలాంటి ఘటనలు జరిగితే జిహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతుందో 040-211-1111 ఈ నెంబర్ కి కాల్ చేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ మేయర్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పటికైతే వర్షపాతం నమోదవడం తక్కువ, ఇప్పటికైతే వర్షం కంట్రోల్లోకి రావడం జరిగింది. రాత్రి తర్వాత మరొక గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి జిహెచ్ఎంసీకి సమాచారం అందిన నేపథ్యంలో అర్ధరాత్రి తర్వాత వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి జిహెచ్ఎంసీ సంబంధించిన టీమ్స్ అన్ని కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా జోనల్ కమిషనర్లందరికీ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అయితే సూచించడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే గ్రేటర్ వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం అయితే నమోదైంది. దీపిక. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ ఉప్పల్ భగయత్ లోని రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్టు కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రియల్ విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో మెగా బ్లడ్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు సురేష్, రియల్ విజన్ ప్రతినిధులు గౌరపతిరావు, సతీష్ గౌడ్, బాలాజీ కృష్ణ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను, పలు అనాథ శరణాలయకు, మూగ చెవిటి ఫౌండేషన్లకు రియల్ విజన్ ఫౌండేషన్ తరపున 3 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఆర్థిక ఎదుగుదలను కోరుకుంటాయని, కానీ రియల్ విజన్ సంస్థ ఆర్థిక ఎదుగుదలతో పాటు సామాజిక అభివృద్ధికి పాటుపడటం అభినందనీయమని నటుడు సురేష్ కొనియాడారు. కానీ ఇప్పుడు మట్టే మాణిక్యం అయిపోయింది. ఎందుకంటే ప్రపంచం ఒకే సైజులో ఉంది, కానీ మన సైజు పెరుగుకుంటూ పోతూనే ఉంది. కాబట్టి ప్రపంచం అంతే ఉంది కానీ మన జనాభా పెరుగుతూనే ఉంది. కాబట్టి అన్నిటికంటే అరువైంది భూమి అవుతుంది. సో కాబట్టి భూమిలో ఇన్వెస్ట్ చేసిన వాడు ఏ రోజు తప్పు చేయడు. అది ఎప్పటికీ మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనం వచ్చింది భూమిలోంచి, వెళ్ళిపోయేది భూమిలోకే. ఆ మధ్యలో మనం ఏదో కొంచెం రెంట్కి తీసుకుంటున్నాం ఈ భూమిని. కాబట్టి రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ గ్రేట్ వెంచర్ అండ్ ఒక మంచి దృక్పథంతో స్టార్ట్ చేసింది 4 ఫ్రెండ్స్. దినదిన ప్రభావితమానంగా ఇంకా వెంచర్లు చేయాలి, ఇంకా మంచి పనులు చేయాలి, ఇంకా సొసైటీకి వాళ్ళు తోడ్పడాలని, ఇంకా అలాంటి వాళ్ళని పిలిచి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయాలని దేవుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ.
హైదరాబాద్ హిమయత్ నగర్లోని ఓ పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో అడిషనల్ డీసీపీ నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ప్రతి విద్యార్థి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను ఆదర్శంగా తీసుకోవాలని అడిషనల్ డీసీపీ నర్సయ్య అన్నారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలన్నారు. Especially to the parents, I wish a great Independence Day to one and all. So we are all aware that this is one of the national festival as well as a pious program where our Indian got independence after a great battle against the British. హైదరాబాద్ సూరారంలో కల్తీ వస్తువులు తయారు చేస్తున్న కంపెనీపై ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. కంపెనీలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన ఎక్స్పైరీ మసాలాను అధికారులు గుర్తించారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టానురీతిన స్నాక్స్ తయారు చేస్తున్న కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ బేగం బజార్లో భగత్ సింగ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డూ యాదవ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బ్రహ్మానందం పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదన్నారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే ఆగస్టు 15 ఉత్సవమని బ్రహ్మానందం అన్నారు. దేశాన్ని రక్షిస్తున్న సైనికులు, దేశానికి తిండి పెడుతున్న రైతులు, దేశానికి వెన్నెముక లాంటి వాళ్లను తెలియజేశారు. ఇక సినిమా థియేటర్లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక కూడా నేటి యువతకు లేకపోవడం బాధాకరమన్నారు. మనకు ఒక పండుగ దినం, ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగలు ఎలాగో అలాగే మనకి స్వాతంత్ర దినం కూడా అంత అద్భుతమైనటువంటి పండుగ. ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా ముందే మాత్రం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమే అయినా కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మన స్పృహలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన కోసం మనందరం ఇక్కడ ఉన్నాం, మన కోసం, మన దేశం కోసం ఎక్కడో బోర్డర్స్ లో ఉండి చలికి, ఎండకి, వానకి తడుచుకుని భార్యా పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఇక్కడ ఇంత ఉత్సాహంగా మనం ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్, జై జవాన్, జై జవాన్. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లోని సైనిక్పూర్లో కేక్యూ సెలూన్ను సినీ హీరో సుధీర్ బాబు ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన హీరో సుధీర్ బాబు ఆయనను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. దేశంలోనే కంప్లీట్ ఫ్యామిలీ లగ్జరీ సెలూన్ గా పేరుగాంచిన కేక్యూ సెలూన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని సుధీర్ బాబు అన్నారు. భవిష్యత్తులో నగరంలో మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. సినీ నటులు వారి అందానికి, మెయింటెనెన్స్ కు ఇలాంటి బ్యూటీ సెలూన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. Very happy to be here. KQ Saloon, India's #1 complete family luxury
సలూన్. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ఇక్కడ రావడానికి. ఈ మధ్య ఏంటంటే గ్రూమింగ్ అనేది యాక్టర్స్కే కాదు, ఎవ్రీబడి ఇట్స్ ఇంపార్టెంట్. లుక్స్ డస్ మ్యాటర్. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ కూడా రెగ్యులర్గా గ్రూమింగ్కి వెళ్తారు అండ్ దట్స్ ద వే దే మెయింటైన్ ఆల్సో. కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ ముని అండ్ ప్రియా గారు. ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఆల్మోస్ట్ లైక్ ప్యాలెస్లో ఉంది ఇది. ఐ మీన్ ఐ వాంట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్. త్వరలోనే డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. Maybe looking forward for that Banjara Hills branch also. So I want everybody to come and check this out. అల్ప ఆదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి ఇండ్లలో చీకట్లను పారద్రోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నామని తెలియజేశారు. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించామని, ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నామన్నారు సీఎం. ప్రస్తుతం 47,13,112 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024లో ప్రారంభించాం. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నాం. ప్రస్తుతం 46,19,236 మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం కింద పేదల ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా చెల్లిస్తుంది. అదేవిధంగా మిత్రులారా, మా ప్రభుత్వ ఎజెండాలో వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది. అందుకే ఇటీవల బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ మొత్తంలో 72,659 కోట్ల రూపాయలు కేటాయించాం. ఆహార ధాన్యాలతో సహా వివిధ పంటల ఉత్పత్తుల దిగుబడులను పెంచడం ద్వారా రైతన్నల ఆదాయం పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. కోల్కతా జూనియర్ వైద్యురాలు అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ కోటిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. 15 ఆగస్టును సందర్భంగా ముగ్గుతో భారతదేశం చిత్రపటంతో పాటు 3 రంగులతో జాతీయ పతాకం వేసి బాధితురాలకు న్యాయం చేయాలంటూ పలు నినాదాలు చేశారు. గత 2 రోజుల వివిధ రూపాల్లో విద్యార్థులు తమ నిరసనను తెలియజేశారు. వైద్యులపై జరుగుతున్న దాడులకు జూడాలు ఖండించారు. ఇప్పటి వరకు కేవలం భౌతిక దాడులు మాత్రమే చేశారని, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ వైద్యులకు రక్షణ కల్పించాలని, ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛను పొంది 80 ఏళ్లు కావస్తుంది. మెట్రో నగరాల్లో హైటెక్ హంగులను చూసి అభివృద్ధి అంటూ మురిసిపోతున్న భారతదేశంలో ఆకలి కేకలు తగ్గలేదు, అభాగ్యుల బ్రతుకులు మారలేదు. ఇప్పటికీ పట్టెడు మెతుకుల కోసం ఎంతో మంది బాల్యం బలైపోతుంది. బ్రిటిష్ పరిపాలనలో ఎన్నో ఏళ్లు మగ్గి స్వతంత్రం పొందిన దేశాలెన్నో మనకన్నా అభివృద్ధిలో ముందంజలోనే ఉన్నాయి. స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగురవేసి జాతీయ పండుగ జరుపుకుంటున్నారు. సరే, మరి అసలు నిజమైన స్వతంత్రం అంటే ఏమిటి? ఆకలి కేకలు లేని భారతం ఎప్పుడు చూడగలుగుతాం?
బ్రిటిష్ అరాచకాల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుండి నేటి వరకు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఉన్నవారు ఇంకా వృద్ధి చెందుతూనే ఉన్నారు. నిరుపేదలు ఇంకా తిండి కొరకు అలమటిస్తూనే ఉంటున్నారు. ఎత్తుకి పై ఎత్తులు వేసుకుంటూ ప్రభుత్వాలు మారుతున్నా పేద ప్రజల గుడిసెలు అలానే ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులకు వీలు అనర్హులుగా మిగిలిపోతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు మాటలకి పరిమితమైంది. బడికి వెళ్లాల్సిన బాల్యం రోడ్ల సిగ్నల్ దగ్గర పట్టణ మెతుకుల కోసం దీనంగా చూస్తున్నారు. నిల్వ నీడలేక ఫుట్పాత్లపైనే జీవనం సాగిస్తున్నారు. స్వతంత్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్న అభివృద్ధి పదంలో మాత్రం వెనుకబడే ఉంది. బ్రిటిష్ వారిచే ఎన్నో ఏళ్లు పరిపాలించబడి స్వాతంత్ర్యం పొందిన ఎన్నో దేశాలు అభివృద్ధి చెందాయి. కానీ మన దేశంలో మాత్రం ఇప్పటికీ ఆకలి ఆర్తనాదాలు వినబడుతున్నాయి. బానిస బ్రతుకుల నుండి స్వేచ్ఛను పొందిన దేశం ఆకలిని కేకలు లేని దేశంగా మారడంలో మాత్రం వెనుకబడిపోయింది. అయితే దేశంలో ఆర్థిక అసమానతలు అనార్థుల ఆకలి కేకలు లేనప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లు. మన దేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. అభివృద్ధి దేశాల జాబితాలో మన దేశం కూడా చేరాలంటే అసమానతలు ఆకలి కేకలు లేని ఒక సమాజ నిర్మాణం జరగాలి. ఇప్పటికైనా ఆ దిశగా మన ప్రభుత్వాలు అడుగులు వేయాలని కోరుకుందాం. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా అన్నాడో మహానుభావుడు. బ్రిటిష్ సంఖ్యల నుండి భారతమ్మకు స్వతంత్రం లభించి 70 ఏళ్లు దాటిన ఎందరో అభాగ్యుల జీవితంలో ఆకలి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. వారి జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల విడుదలైన ఆకలి సూచిలో భారత్కు వచ్చిన ర్యాంకే దానికి నిదర్శనం. బానిస సంఖ్యల నుండి విముక్తి లభించిన భారతావనికి ఆకలి కేకల నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో రమేష్, HMTV, హైదరాబాద్. మహానగరంలో శ్రావణ శుక్రవారం శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో నగరంలోని పలు మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వ్రతాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు మహిళలు. ఉదయం నుంచి మార్కెట్లకు వచ్చి పూజకు కావలసిన సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. పూజ సామాగ్రితో పాటు బంగారం షాపులు, వస్త్ర దుకాణాలు మహిళలతో నిండిపోయాయి. శ్రావణ మాసంలో హిందువుల ఇళ్లన్నీ దేవాలయాలుగా మారిపోతాయి. ఈ నెలలో శ్రావణ సోమవారం పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు, మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం, నాగపంచమి, శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం, ఇలా ఇంకా ఎన్నో పండుగలను జరుపుకుంటారు. అయితే ఈ పండుగల్లో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అష్టలక్ష్ముల్లో వరాలిచ్చే తల్లి వరలక్ష్మిని శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే రేపు శ్రావణ శుక్రవారం కావడంతో పూజా సామాగ్రి మహిళలు కొనుగోలు చేస్తున్నారు. వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు అంటే అది తన మాంగళ్యం బాగుండాలని చేసుకుంటారు. మళ్ళీ తనకు ఇంట్లో మంచిగా లక్ష్మీదేవి కలిగి ఉండాలనేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. సో వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడ పూజా స్టోర్ మాది. యాక్చువల్లీ చాలా మంది వచ్చి పూజా సామాన్లు చాలా తీసుకెళ్తున్నారు. లక్ష్మీ గవ్వలైనా వక్కలైనా, లక్ష్మీ గవ్వలు, వక్కలు అనే పసుపు, కుంకుమ, ఇంకా పటాలు, లక్ష్మీదేవి పటాలు, కలశాలు, ప్రతి ఒక్కటి అన్ని పూజకు కావాల్సిన ఐటమ్లు అన్నీ తీసుకొని వెళ్తున్నారు అనమాట. ముఖ్యమైన వస్తువులు కూడా తీసుకొని వెళ్తున్నారు. రేపు వరలక్ష్మి వ్రతం కనుక షాప్ చాలా బిజీగా ఉంటుంది. ఈ రోజు కూడా ఇంకా ఎక్కువగా బిజీగా ఉంటుంది. రేపు వరలక్ష్మి వ్రతం అన్న ముందు రోజు చాలా బిజీగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు కూడా చాలా బిజీగా ఉంటుంది. పెళ్ళైన వాళ్ళే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా వ్రతాలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా మంచి జాబ్స్ రావాలనేసి, మంచిగా ఎర్నింగ్ చేసుకోవాలనేసి అమ్మవారిని కొలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మంచి హస్బెండ్స్ రావాలని చేసుకుంటున్నారు.
శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కావడంతో ఆయన సతీ లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహం కోసం ఈ మాసంలో అమ్మవారిని వరలక్ష్మి రూపంలో పూజిస్తాం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారిని పూజిస్తాం. ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. రేపు శుక్రవారం కాబట్టి వివాహిత మహిళలు తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తుంటారు. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రితో పాటు పువ్వులు, ఇతర వస్తువుల కోసం నగరవాసులు క్యూ కడుతున్నారు. శ్రావణ మాసంలో ఎక్కడ చూసినా వీధి వీధుల్లో పూజ సామాగ్రి దుకాణాలు, పూల దుకాణాలను దర్శనమిస్తున్నాయి. అయితే మరి ముఖ్యంగా రేపు 2వ శుక్రవారం కావడంతో అమ్మవారికి వ్రతం చేసుకుంటే మంచిది అనే నమ్మకంతో మహిళలు అయితే పూజ సామాగ్రి కొనడానికి పూజ సామాగ్రి దుకాణాలకు వస్తున్నారు. అంటే అమ్మవారి వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి పసుపు, కుంకుమ, కలశం, అమ్మవారి ఫోటో, రైకబట్టలు, ఖర్జూర, గంధం, కర్పూరం, వత్తులు ఇలాంటి పూజ సామాగ్రి కొనడానికి దుకాణాలకు వస్తుంటారు. అయితే అమ్మవారికి వ్రతం చేసుకోవడం వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుంది, ఇంటిలో పాది ఆనందంగా ఉంటారు అనే ఒక నమ్మకంతో ఈ పూజన అమ్మవారికి వ్రతాన్ని అయితే చేసుకుంటారు. అయితే దీనికోసమని ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ వచ్చి అమ్మవారి కోసం వ్రతానికి కావలసిన పూజ సామాగ్రిని అయితే కొంటున్నారు. దీంతో పూజ సామాగ్రి దుకాణాలే కాకుండా పూల దుకాణాలు కూడా కిటకిటలాడుతున్నాయి. కెమెరామ్యాన్ గోవర్ధన్ తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. నెలలు నిండని నిరుపేద చిన్నారులకు మేమున్నామని భరోసా కల్పిస్తుంది ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్. చిన్నారులకు సహాయార్థం ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆకాన్ ఫీస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వినూత్నంగా ఫండ్ రైజింగ్ ఫీస్ట్ ను నిర్వహించారు. ఫండ్ సేకరించి ఆ డబ్బునంతా నిరుపేద చిన్నారుల ఆరోగ్య అవసరాల కోసం ఉపయోగించనున్నారు. పేద కుటుంబాల నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల సంరక్షణ సహకారం అందించడం కోసం ఈ ఫీస్ట్ నిర్వహిస్తున్నారు. దీనిపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం. నెలల నిండని శిశువుల జననాల సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బతుకు గడవడమే కష్టంగా మారిన పేద కుటుంబాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి శిశువులకు వారి కుటుంబాల చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. అకాన్ ఆహ్వానంతో ఫండ్ రైజింగ్ ఫీస్ట్ లో పోగైన ప్రతి పైసా ప్రీమిచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యంతో జన్మించిన శిశువులకు అందించనున్నారు. నిరుపేద చిన్నారులకు బంగారు భవిష్యత్తునివ్వడానికి ఎక్స్ట్రా మైల్ సంస్థ ఫండ్స్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. పేద పిల్లలకు సరైన వైద్య సదుపాయం అందక ఎంతో మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం బాగు చేయించేందుకు ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులకు ఈ ఫండ్స్ వారి పిల్లల ప్రాణాలు నిలబెట్టేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దుర్గం చెరువు సమీపంలో ఉన్న అకాన్ రెస్టారెంట్ వేదికగా ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ ఫీస్ట్ ఏర్పాటు చేశారు. ప్రముఖ షెఫ్లు తయారు చేసిన పసందైన ఆహార పదార్థాలను సితారు ప్రదర్శనను ఆస్వాదిస్తూ ఆరగించే విధంగా ఏర్పాటు చేశారు. లంచ్ అనంతరం చెల్లించే ప్రతి పైసా పేద కుటుంబాల్లోని ప్రీమిచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యాలతో జన్మించిన శిశువులకు విరాళంగా అందిస్తారు. సామాజిక బాధ్యతగా ఈ వినూత్నమైన ఆహారానికి, ఆతిథ్యానికి ఎంతైనా చెల్లించొచ్చని నిర్వాహకులు తెలిపారు. నా పేరు ప్రియా వెడ్లమాని. నేను ఈరోజు అకాన్ లో ఉన్నాను. అకాన్ ఇన్ అసోసియేషన్ విత్ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఒక చారిటీ ఈవెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సో రేర్ టు సీ ప్లేసెస్ లైక్ దిస్ డూయింగ్ సచ్ గుడ్ వర్క్. చాలా తక్కువ మంది చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్ ఆఫ్ అకాన్ ఫర్ సెట్టింగ్ అప్ దిస్ ఈవెంట్. ఈరోజు ఇక్కడ నిక్యూ పేషెంట్స్, నిక్యూ అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్కి పే యాజ్ యూ లైక్ ఈవెంట్ జరుగుతుంది. అది కూడా చాలా మన సాంప్రదాయంతో ఒక అరటాకు పైన మొత్తం ఫుడ్ ఇచ్చేసి ఎవరికి ఎంత కావాలంటే అంత పే చేసి ఆ ప్రొసీడ్స్ అన్నీ నిక్యూ పేషెంట్స్కి ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్కి వెళ్తాయి. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ ఫర్ డూయింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ గ్రేట్ఫుల్ దట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ కార్యక్రమంలో వివిధ రకాల వంటకాలు భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆహారం వడ్డించేవారు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా
పంచగట్టు పై పంచెలతో ఆహారాన్ని వడ్డించారు. అరటి ఆకులో ఎంతో మంది షెఫ్లు వండిన వివిధ రకాల ఆహారాలతో ఈ విందును ఏర్పాటు చేశారు. పక్కనే చెవులలో అమృతం పోసినంత హాయిగా అనిపించే సితార్ సంగీతం వీక్షకులని మైమరిపించింది. ఈ కార్యక్రమానికి సినీ నటులు రాఘుమయూర్, ప్రియా హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. పేద చిన్నారుల కోసం ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫండ్స్ ఎన్ఐసియులో ఉన్న చిన్నారుల ఆరోగ్యం బాగుపడటానికి ఉపయోగించడం అభినందనీయం అన్నారు. ఒక స్పెషల్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఇది. బేసికల్లీ ఎన్ఐసిలో ఉండే అండర్ ప్రివిలేజ్డ్ బేబీస్ కోసం ఈ ఫండ్స్ రైజ్ చేస్తున్నారు. వేర్ ఈ క్లబ్లో ఒక అరిటాక్ పైన ఆంధ్రా మీల్ సర్వ్ చేసి ఎవరు ఎంత కావాలో దానికి అంత పే చేస్తారు. నో ఫిక్స్డ్ ప్రైస్. సో దానికి ఎంత కావాలని వాళ్ళకి ఎంత తోచితే అంత పే చేస్తే ఆ మనీని కలెక్ట్ చేసి వీళ్ళు ఎన్ఐసియు బేబీస్కి స్పాన్సర్ చేస్తారనమాట. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ యూనిక్ ఈవెంట్ అండి. యూజువల్గా ఇక్కడ ఎప్పుడు మ్యూజిక్, డ్యాన్స్ అవే నడుస్తుంటే అలాంటి ప్లేస్లో ఇలాంటి ఈవెంట్ హోస్ట్ చేయడం ఈజ్ రియలీ గ్రేట్ ఆన్ అకాన్స్ పార్ట్ అండ్ రియలీ గ్రేట్ జాబ్ ఎక్స్ట్రా మైల్స్ ఫర్ ఆల్వేస్ గోయింగ్ ద ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ద నీడీ. నిరుపేద చిన్నారులకు సరైన వైద్యం అందించేందుకు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది చిన్నారులకు బంగారు భవిష్యత్తు అందచేయాలని మనము కోరుకుందాం. నిరుపేద చిన్నారులకు అండగా నిలిచేందుకు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అకాన్ ఫెస్ట్ను నిర్వహించారు. ఈ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చెఫ్లందరి వంటకాలతో పాటు అద్భుతమైన సితారా మ్యూజిక్ని కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా వచ్చిన ఫండ్స్ తోటి నిరుపేద కుటుంబాలకు చెందిన నెలలు నిండని శిశువులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం కోసము ఈ డబ్బునంతా ఖర్చు పెట్టనున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. సొంత ఇల్లు సగటు మనిషి జీవితకాల కళ. పేద మధ్య తరగతి ప్రజలకు ఇది అందని ద్రాక్ష. పేదవాడికి గూడు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చాయి. పేదల సొంతింటి కళ నెరవేరబోతుంది. ముషిరాబాద్ డివిజన్ బాకారంలోని బస్తీ వాసుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొద్ది రోజుల్లో వారికి అందజేయనున్నారు. ఎన్నో పోరాటాల తర్వాత చివరికి సొంత ఇండ్లు దక్కుతున్నందుకు లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. కొన్ని భవనాలు నిర్మించి కొంతమందికైతే కేటాయించింది. దానివల్ల కొంతవరకు బస్తీ ప్రజలకు అద్దె సమస్యల నుంచి విముక్తి కలిగింది. ఇంకా కొన్ని ఇళ్లలో విద్యుత్తు, నీటి సౌకర్యాలు లేక లబ్ధిదారులకు కేటాయించలేదు. అయితే ముషీరాబాద్ డివిజన్ బాకారం బస్తీ ప్రజల కోసం కూడా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం 2018లో మొదలైంది. కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలంలో పార్క్ ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. ముషీరాబాద్ నియోజకవర్గం కౌడగూడ డివిజన్ ఎల్బీఎస్నగర్ బస్తీ దాదాపు 2018 జనవరి 11వ తారీఖు భూమి పూజ కార్యక్రమం అయింది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పినారు. అప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండే అప్పుడు మాకు అనౌన్స్మెంట్ అయింది. మాకు చాలా సంతోషంగానే ఉండే. 8 నెలలు మంచిగా వర్క్ నడిచింది. మేము కూడా అందరం, మా బస్తీ వాళ్ళందరం మేము కూడా సంతోషంగానే ఉన్నాం. మంచి వర్క్ అవుతుంది. మాకు ఒక స్లమ్ ఏరియా అని, ఒక క్లాస్ ఏరియా అవుతుంది అని మేము సంతోషంగానే ఉండే. మధ్యలో ఏమైందంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది రెంటర్స్ ఉండే, ఇక్కడ చుట్టుపక్కల ఒక హైకోర్ట్స్, లాయర్స్ ఉండే, ముగ్గురు. వాళ్ళు కలిసి ఏం చేసినారంటే దీన్ని పార్కు చేయాలని చెప్పేసి చుట్టుపక్కలతోటి సైన్లు తీసుకొని మాకు పైన కేసు చేసినారు. ఇది ఆపేయాలి, ఇది పార్కు జాగా అది అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్షన్ చేసినారు. మా స్లమ్ ఏరియాని ఇక్కడ వీళ్ళకి వేరే జాగాలు ఇవ్వాలి, ఇక్కడ ఉండొద్దు అంటే మమ్మల్ని చులకన చేసినారు వీళ్ళు. హైకోర్ట్స్, లాయర్స్ ఉన్నారు ఇక్కడ ముగ్గురు. బాకారంలో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. ఈ స్థలంలో పార్కు నిర్మించాలని కొందరు ప్రయత్నించారు. ఎన్నో పోరాటాల తర్వాత చివరికి ఆ స్థలం బస్తీవాసులకే దక్కింది. కోర్టు వివాదం సమసిపోవడంతో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసింది. ఇప్పటికీ 70% ఇళ్లకి విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించింది. ప్రభుత్వం త్వరలోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందజేయనుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వారికి సొంత ఇళ్లు దక్కబోతున్నందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెరవేరింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకు ఇస్తున్నారు. మా సంతోషం నెరవేరింది. మేము చాలా పోరాడినాం. కోర్టు కేసులని అన్ని బాధలు పడ్డాం, చాలా బాధలు పడ్డాం. ఎంతోమంది కోల్పోయారు కూడా మా దగ్గర. ఇక మాకు ఇప్పుడు ముట్టగొప్పలన్నా మా వెంబడి ఉండి సంతోషంగా మాకు ఇస్తా అని
మాట ఇచ్చాడు. మాకు సంతోషం. మాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొత్తానికి ఇన్నాళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. అన్ని రకాల సౌకర్యాలతో నాణ్యతతో ఇల్లు సొంతమవడం కలలా ఉందని కొందరు లబ్ధిదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తాము అద్దె కట్టలేక అనేకసార్లు వస్తువులు తాకట్టు పెట్టామని, ఇక అటువంటి దుస్థితి తమకు తప్పిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. బాగారం బస్తీ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో వారం రోజుల్లో వారి కోసం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారికి అందజేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత వారికి సొంతింటి కల నెరవేరుతున్నందుకు బస్తీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్. సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా వైశ్య తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తిరంగ ర్యాలీ నిర్వహించారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 78 మీటర్ల భారీ జాతీయ జెండాను చేత పట్టుకుని సంజీవయ్య పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతకు జై అంటూ పలు నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. తమ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి ఉందని, ఈ రోజు వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ తిరంగ ర్యాలీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలియజేశారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ ధర్నా నిర్వహించారు. కోల్కతాలో ఆర్జీకర్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యురాలపై జరిగిన అత్యాచారం ఘటనకు నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ బంజారాహిల్స్ జీవీకే ప్రధాన రహదారిపై బైఠాయించారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో 8 లక్షల విలువైన కేజీన్నర ఆయిల్ ను రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. గంజాయి పూలు పొలాల నుంచి తయారు చేస్తున్న అతి విలువైన గంజాయి వీడ్ ఆయిల్ ఏపీ అరకు నుంచి తెచ్చి హైదరాబాద్ లో గంజాయి ఆయిల్ అమ్మకాలు చేపడుతున్నట్లు గుర్తించారు. బైక్ల ద్వారా సరఫరాలు చేస్తున్న కుకట్పల్లికి చెందిన జయచందర్, నిజాంపేటకు చెందిన రాజేష్, అలాగే కుత్బులపూర్కి చెందిన చింటూలను అరెస్ట్ చేశారు. బషీర్బాగ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజాం కాలేజీ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు భూపాలపల్లి జిల్లాకు చెందిన వంశీగా గుర్తించారు. నిజాం కాలేజీలో ఎంఏ చదువుతున్న వంశీ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ వంశీ మృతి చెందాడు. అయితే ఘటనపై కేసు నమోదు చేయకుండా సైఫాబాద్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని పీఎస్ ముందు మృతుని తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. రైట్, ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి HMTV.